కోహెడ మండల కేంద్రంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం సందర్భంగా ఆరోగ్య శాఖ నుండి ప్రీ హెల్త్ క్యాంప్ నిర్వహణ, ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్లు దరఖాస్తులు, బ్యాంక్ సిబ్బంది ద్వారా పీఎం సురక్ష, పీఎం జీవనజ్యోతి, అటల్ పెన్షన్ యోజన దరఖాస్తులు, మత్స్య పరిశ్రమ ఐకేపీ, ఆరోగ్యశ్రీ, టీబీ అగ్రికల్చర్ అధికారులు పాల్గొని ప్రజల కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేశారు. కోహెడ గ్రామ పంచాయతీ వద్ద జరిగిన వికసిత్ భారత్ ప్రోగ్రాంలో పాల్గొన్న స్థానిక ఎంపీటీసీ ఖమ్మం స్వరూప వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి రేవేందర్, వార్డు మెంబర్ బండ జగన్ యాదవ్, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్న సమావేశంలో వికసిత్ భారత్ ప్రోగ్రాం నోడల్ అధికారి ఎస్బీఐ మేనేజర్ వెంకటరెడ్డి పాల్గొని మొదట హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలచే ప్రతిజ్ఞ చేయించి వివిధ శాఖల అధికారులచే మాట్లాడించి ఆయా శాఖల నుండి కేంద్ర ప్రభుత్వం పథకాలు, వాటి అమలు తీరుపై ప్రజలు అవగాహన కల్పించారు. ఒకప్పుడు నేను అలాంటి భాగంగా ఈరోజు మన కోడ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు వివరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఈ సంకల్ప యాత్రలు చేపట్టారు. మన మండలంలో 20వ తారీఖు నుంచి మొదలుకొని 7వ తారీఖు వరకు జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మన కోడకు ఇచ్చేసిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్న పథకాలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మన తెలియని పథకాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా బ్యాంక్ మేనేజర్ ఇంతవరకు చెప్పినటువంటి ఇన్సూరెన్స్ పథకాలు కావచ్చు, మన ఆరోగ్యం సంబంధించినటువంటి వాళ్ళు డాక్టర్స్ చెప్పినటువంటి హాస్పిటల్ కావచ్చు, గ్యాస్ ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ కావచ్చు, ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేదు, వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు కూడా చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మీరు శ్రద్ధగా విని కేంద్ర ప్రభుత్వ పథకాలు మీరంతా వినియోగించుకోవాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సంకల్ప యాత్రకు ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. చెప్తామండి. మొదటిది పిఎంఎస్బీవై ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సంవత్సరానికి 20 రూపాయలు కట్ మీరు కట్టాల్సి ఉంటుంది. దానికి బీమా 2 లక్షలు. ఎలాంటి యాక్సిడెంట్ విధానాల్లో చనిపోయినా కూడా నామినీకి ఎవరైతే తర్వాత వారి వ్యక్తి ఉంటారో వారికి 2 లక్షలు ఇవ్వబడుతుంది. రెండవది వచ్చి పిఎంజేజేబీవై ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. సంవత్సరానికి 436 రూపాయలు. అది ఏ ఇతర కారణాల వల్ల మరణించినా కూడా నామినీకి 2 లక్షలు ఇవ్వబడుతుందండి. మూడోది వచ్చి అటల్ పెన్షన్ యోజన. అటల్ పెన్షన్ అదేంటంటే పెన్షన్ల రూపంలో ఇస్తారు. మనం 18 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ వరకు మీరు వయసు బట్టి ప్రీమియం ఉంటుందండి. అది 40 ఏళ్ళ వరకు కట్ చేసుకుంటారు. 60వ ఏట నుండి ప్రతి నెల పెన్షన్ రూపంలో ప్రభుత్వం నుండి మీ ఖాతాలోకి వస్తాయండి. సో ఇవన్నీ మీరు టీజీబీలో కానీ లేక ఎస్బీఐ బ్యాంకులో కానీ లేక ప్రకాష్ గారు, జితేందర్ గారి దగ్గర ఈ మీ సేవలు ఉన్నాయి కదా మన కోహెడ గ్రామంలో, వారి దగ్గర ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్గా తీసుకోవాలి అనుకుంటే మా రామచంద్రం దగ్గర ఫామ్స్ ఉన్నాయి. మీరు సంతకాలు పెట్టించేస్తే మేము చేస్తాం. ఏమైనా డౌట్, మీకేమైనా అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పండి బ్యాంక్ తరఫు నుండి. ఇప్పుడు ఆరోగ్య శాఖ వారు మీకు చెప్తారండి. అందరికీ నమస్కారం అండి. సంకల్ప యాత్రలో భాగంగా ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. మనకి ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాంలో లక్ష్యాలు ఏంటంటే 2047 వరకు మన భారతదేశాన్ని ఆరోగ్యవంతంగా దేశంగా చేయటకు నిర్ణయించడం జరిగింది. దీంట్లో భాగంగా 2025 వరకు టీబీ రహిత దేశంగా మనం ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి టీబీ మీద మరి దీర్ఘకాలిక వ్యాధులు, డయాబెటిక్, వీటిని 30+ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పరీక్ష చేసి వారికి తగిన సలహాలు సంప్రదింపులు ఇస్తూ
తగిన మందులు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము చేయటం జరుగుతుంది. హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ 30+ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి బీపీ షుగర్లు టెస్ట్ చేసుకొని మా దగ్గర ఉన్న తగిన సలహాలు కొంతమంది ప్రార్థన చేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే అబా కార్డ్స్ వల్ల 5 లక్షల ఇన్సూరెన్స్ ప్లస్ 5 లక్షల ట్రీట్మెంట్ ఫ్రీ ఉంది. అబా కార్డ్స్ ఎవరైతే చేయించుకోలేదో అబా కార్డ్స్ చేయించుకోమని తెలియజేస్తున్నామండి. ఇది ఆరోగ్య శాఖ తరఫున మేము చేస్తున్న కార్యక్రమం. ధన్యవాదాలండి. గ్యాస్ ఏజెన్సీ అందరికీ నమస్కారం. నేను ఇండియన్ పబ్లిక్ గ్యాస్ ఏజెన్సీ రావడం జరిగింది. నా పేరు మౌనిక. మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి గత 5 సంవత్సరాల క్రితం ఉజ్వల యోజన ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఫ్రీగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. కావున అందరూ ఎవరైతే రేషన్ కార్డులో ఎంతమంది ఆధార్ కార్డులు ఉంటుందో వాళ్ళు ఎవరిపైన కనెక్షన్ లేకుండా ఉంటే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎవరైనా ఇప్పుడు ఉంటే నాకు ఇవ్వగలరు, లేకపోతే మన కొహుడ గ్రామంలో ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వచ్చి ఇవ్వగలరు. అలాగే ఈకేవైసీ ఉంది కదా, ఇప్పుడు ఈకేవైసీకి మనకు టైం లిమిట్ అనేది ఏం లేదు. మీ దగ్గరికి మా గ్యాస్ డెలివరీ బాయ్స్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు. ప్రస్తుతానికి జనవరి 31 వరకు గత 5 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఉజ్వల కనెక్షన్లకు మాత్రమే అర్జెంటుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా కనెక్షన్లకి ఇంత అర్జెంటుగా చేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు. అగ్రికల్చర్ వచ్చారండి. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ పట్టణంలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల కోసం నిర్వహించిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంపీపీ, జెడ్పీటీసీ, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు వలిగొండల మరి ప్రజాపాలన కార్యక్రమం చేపడుతున్నందుకు మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా మరి చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల వద్దకే పాలన. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నాడు ఎలక్షన్లకు ముందు చెప్పిన అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ 6 గ్యారంటీల కార్యక్రమం ఏదైతే ఉందో, అభయహస్తం కింద ఇచ్చే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికి వస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం మరి ఈ 6 గ్యారంటీల మీద నాడు పెట్టిండు. మొదటి రోజే పెట్టి మేము ఏ మాత్రం ఆలస్యం చేయము, క్షణం ఆలస్యం చేయము, మరి మొదటి సంతకం ఈ 6 గ్యారంటీల మీద పెట్టే కార్యక్రమం చేస్తూ మరి ఈ అభయహస్తం 6 గ్యారంటీ కార్యక్రమం నాడే మొదలైనవి. మరి మీ అందరికి కూడా తెలుసు, నాడు గడచిన 10 ఏళ్ల కాలం అందరం అన్యాయమైనాం. అన్ని వర్గాల ప్రజలు అన్యాయమైనరు. అందరికీ ఏ ఒక్క సంక్షేమము చెప్పినవి అనేకం, బట్ చేసినవి అతి తక్కువ, ఏది కూడా చేయలే. మరి ఇవన్నీ కూడా 10 ఏళ్ల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డాం. ఏ పేదవానికి ఇల్లు రాలే, ఎవరికి రుణమాఫీ, రైతులకు రుణమాఫీ రాలే, ఉచిత విద్య సరిగ్గా జరగలే, ఆరోగ్యశ్రీ సరిగ్గా జరగలే, మరి నిరుద్యోగ భృతి వలె చెప్పిన అనేక కార్యక్రమాలు చేయని సందర్భంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వం మొదటి సంతకం పెట్టిండ్రు. కాంగ్రెస్, మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, నాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నాడు కూడా మొదటి సంతకమే రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ ఉచిత కరెంటు పథకం మీద మొదటి సంతకం పెట్టిండ్రు. రైతు రుణమాఫీ మీద సంతకం పెట్టిండ్రు. ఆరోగ్యశ్రీ చెప్పనిది చేసిండ్రు. ఉచిత విద్య చెప్పనిది కూడా చేసిండ్రు. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ ఆనవాయితీ చెప్పినట్టుగా చేసే కార్యక్రమం, చెప్పని కూడా చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం నాడు చేసింది. మరి ఈరోజు అంతకంటే గొప్పగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పే కార్యక్రమంలో భాగంగా మొదటి సంతకం మరి పెట్టడం జరిగింది.
మరి మళ్ళా అట్లనే వచ్చిన 2 రోజులనే ఉచిత బస్సు మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలయ్యింది. మరి ఆ బస్సులు కూడా మహిళలు ఎక్కుతున్నారు అనుకుంటా, బస్సులు ఎక్కుతున్నారు కదమ్మా, అంతా సంతోషంగా ఉన్నా బస్సులు ఎక్కి. సో చాలా సంతోషం. మరి కొత్త బస్సులు కూడా వస్తున్నాయి మీకోసం, బస్సులు సరిపోతలేవంట. కార్యక్రమం ఎకరానికి 15,000 సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం కూడా మరి ఈరోజు అప్లికేషన్లో భాగంగా తీసుకునే కార్యక్రమం కూడా జరుగుతుందని సందర్భంగా చెప్తున్నాం. మరి అట్లనే మనకు సంబంధించి మరి విద్యా వికాసం ఏమో పిల్లలు కాలేజీలకు పోయినప్పుడు ఆ విద్యా వికాస కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి అతి ముఖ్యమైనది కూడా ఇక్కడ పెద్దలు కూడా ఉండొచ్చు. మరి మనకు సంబంధించిన పెన్షన్ ఏదైతుందో ఆ పెన్షన్ చేయూత పథకం కింద 4,000 రూపాయలు మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయూత కింద పెద్దలకంతా కూడా వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు మరి ఈ అప్లికేషన్ల ద్వారా మేము తీసుకోవడం జరుగుతుంది. పెన్షన్లు ఎలక్షన్లప్పుడు చాలా సందర్భాల్లో ఈ పెన్షన్ తోటి కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయింది. వరుస 2 ఎలక్షన్లలో పెన్షన్ రాదు ఓటేస్తే అని చెప్పిండ్రు. అది చాలా వరకు 1-2 ఎలక్షన్లు నమ్మిండ్రు. కానీ మొన్నటిసారి మాత్రం నమ్మలేదనుకుంటా. మొన్నటిసారి మరి వాళ్ళు ఎవరేం చెప్పిన ఇనలే, ఓట్లు కాంగ్రెస్ వేసిండ్రు. మరి కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ఈరోజు ప్రభుత్వానికి వచ్చినాం. పెన్షన్ మీకు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు అప్లికేషన్ ద్వారా తీసుకుంటారని సందర్భంలో చెప్తున్నాం. సో ఎట్లాంటి అపనమ్మకం లేదు మీకు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునేలాగా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ 4,000 పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అప్లికేషన్ తీసుకుంటుంది. మరి అట్లనే మనకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్ పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబంధిత అభయహస్తం పథకాల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో మాట్లాడిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తుదారులకు, అధికారులకు విధిగా సమగ్ర వివరాలు చదివి వినిపించి 1-2 సార్లు సరిచూసుకొని పూరించాలని అన్నారు. దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి మరియు పగిడల శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి మరియు అఫీషియల్స్ అందరికీ, ఆర్డీఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీపీ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజాపాలన, ప్రజల వద్దకు పాలన, ప్రజాస్వామ్య పాలన అనే నినాదంతో తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా 2 గ్యారంటీ స్కీమ్లను అమలుపరిచింది. అవేంటిది అనగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, అనగా మన అక్కలకు, చెల్లెలకు, అమ్మలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని, మరియు 5 లక్షల రూపాయల బీమాని 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాగా పెంపొందించింది. మిగిలిన పథకాలన్నింటి వందలాది మంది బిడ్డల త్యాగాల ఫలితం, త్యాగాల పుణ్యమని ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు, కలలు నెరవేరాలని, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని, అణచివేత, దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఉండదని, అమరవీరుల ఆశయం, ఆకాంక్ష. దురదృష్టవశాత్తు ఆ లక్ష్యం నెరవేరని కారణంగా 9 సంవత్సరాల పరిపాలన తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చి మా ఆకాంక్ష నెరవేరని, మా కష్టాలు తీర్చాలని ఒక గొప్ప నమ్మకంతో, ఆశయంతో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం రాకముందు ఎన్నికల సందర్భంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తామని ముందే చెప్పడం జరిగింది. ప్రణాళికలో భాగంగా మేనిఫెస్టోలో భాగంగా ఈ 6 గ్యారెంటీలు.
సోనియా గాంధీ గారి నాయకత్వాన మీటింగ్లో చెప్పడం జరిగింది, దాంట్లో మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఈ 6 గ్యారెంటీల అమలు కోసమే అధికారం చేపట్టిన మొదటి రోజే సోనియా గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారి ముఖ్యమంత్రి నాయకత్వంలో మొదటి రోజే 2 యొక్క 6 గ్యారెంటీలు 2 ప్రారంభించడం జరిగింది. మరి ఫ్రీ ఆర్టీసీ బస్ కావచ్చు, మహిళలకు నుంచి ఇతరంగా చేయడం జరిగింది. మరి మిగతా 6 గ్యారెంటీల అమలు కోసమే ఈనాడు ఇక ప్రజాపాలన అనే కార్యక్రమం తీసుకొని ప్రజల వద్దకే అధికారులు వచ్చి అన్ని గ్రామాలలో, అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని వార్డుల్లో కార్యక్రమం చేపట్టి ఒక దరఖాస్తు ఫారం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాస్ ప్రజాపాలనలో భాగంగా ప్రజాపాలన దరఖాస్తు, ఈ దరఖాస్తు ఫారంలో వీటన్నిటికి సంబంధించి ఎవరైతే పేదవాళ్ళకు సంబంధించి ఏమేమైతే వాళ్లకు అర్హత అంటే ప్రభుత్వ చట్టం ప్రకారం చెప్పిన ప్రకారం ఏదైతే వాళ్ళకు ఈ పథకాలు లబ్ధి పొందడం కోసం వాళ్ళ సమాచారం కూడా జరిగింది. అందులో ప్రధానంగా వాళ్ళ యొక్క పేరు, ఆధార్ నంబరు, రేషన్ కార్డు నంబరు ఇవన్నీ ఇస్తూ మహాలక్ష్మి పథకం ఉంటే కావాలంటే 2,000 రూపాయలు టిక్కు కొట్టడం, 500 గ్యాస్ కావాలంటే సిలిండర్ అంటే టిక్కు కొట్టడం, అంటే మనకి ఏ అర్హత ఉంటే ఏ కావాలో అడగడం, అలాగే రైతు భరోసా ఉంటే రైతు భరోసా నుంచి టిక్కు చేయడం, అలాగే వాడి యొక్క పొలాల వివరాలు ఇవ్వడం, సరైన ఇవ్వడం, అలాగే ఇందిరమ్మ నుండి ఇంద్ర పథకం 2 కూడా, అలాగే రోజు అంటే కరెంటు బిల్లులో ఫ్రీ కరెంట్ 200 యూనిట్లలో ఇది కావాలంటే అదే టిక్కు ఇవ్వడం, అలాగే చేయూత 2,000 రూపాయలు పెట్టి 4,000 రూపాయలు. ఈ 4,000 రూపాయల పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళు ఉంటే ఆల్రెడీ 2,000 రూపాయల పెన్షన్ వస్తున్న వాళ్ళు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. కొంచెం లేని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళకి వాళ్ళు రాయడం, ఇట్లా ఈ ప్రతి అంశం పట్ల కూడా ఇలా అడగడం జరిగింది. ఇవన్నీ ఫిలప్ చేసిస్తే ఈ సమాచారం ప్రకారం ప్రభుత్వం మళ్ళీ త్వరలోనే దశల వారీగా ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇందులో అందరూ భాగస్వాములు కావాలని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరితో విజ్ఞప్తి చేసేది ముఖ్యంగా అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు, తర్వాత రాజకీయ నాయకులు. ఇది అందరి సమిష్టి బాధ్యత. నాకు పదవి లేదు కాబట్టి నాకేం సంబంధం అంటే అధికారులు కూడా వాళ్ళు రావాలని కాకుండా ఎట్లయితే మనం మిగతా విషయాల పట్ల బాగా ఓపెన్ చెప్తా ఉన్నాం. ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి ఒకటి అడుగుతాం, అట్లనే ఎన్నికల తర్వాత కూడా ఎవరెవరికి వాళ్ళను ఏ సమస్య ఉందో మనం పోయి అడగాలి. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజాపాలన కార్యక్రమంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రారంభించారు. గ్రామంలోని మర్రెమ్మ ఆలయం, శారదానగర్, రవీంద్రపూర్, బాసర వద్ద 4 కౌంటర్లను ఏర్పాటు చేసి 6 గ్యారంటీ పథకాలపై ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను అమలు కోసం ప్రజాపాలన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని ఆరూరు గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన సదస్సులో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. కౌంటర్లను ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు కౌంటర్ల ద్వారా తీసుకున్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ సార్ గారికి, ఎంపీడీఓ మేడం గారికి, సకల అధికారులకు మరియు అలాగే మన గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, సుస్వాగతం సార్. అలాగే ఈ 6 గ్యారంటీల పథకానికి అందరూ దరఖాస్తు చేసుకొని దీనికి అర్హులైన వారు ఈ లబ్ధి పొందగలరని చెప్పేసి అందరికీ మనవి చేసుకుంటూ, సార్ ఇంకొకటి సార్, మా దగ్గర గత 30-40 సంవత్సరాల నుంచి మాకు చిన్న ఊరు ఉండే సార్, చాలా పెద్దగా అయిపోయింది. ఇక్కడ కుటుంబాల సంఖ్య పెరిగింది కానీ ఇళ్ళ స్థలాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్. ఎందుకంటే చుట్టుపక్కల ప్రైవేట్ వెంచర్లు అయినాయి, ధరలు పెరిగిపోయినాయి, అందరూ గరీబులే ఉన్నారు, కూలీ పని చేసేటోళ్ళు ఉన్నారు, ఫ్యాక్టరీలలో పోయే వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఒకటే కుటుంబంలో సంఖ్య పెరిగి, అలాగే ఈ కంపెనీలలో పని చేసుకుంటుంటే కూడా వాళ్ళకు నెల జీతం వస్తుంది, సగం కిరాయిలు కట్టుకొని వాటికే సరిపోతున్నారు సార్. ఒక 20 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అయితే మేము
ఒక 52 సర్వే నెంబర్ ఉంది సార్ పక్కకు గవర్నమెంట్ ల్యాండ్. దాని లోపల ఒక 10 ఎకర్స్ వాళ్ళు పొజిషన్లో లేరని చెప్పేసి ఖరీదు ఖాతాలో ఉంది సార్. అది సార్కు కూడా ఇంతకుముందు చెప్పిన సార్ ఆర్డీఓ సార్కు. అయితే దాన్ని ఇంతకుముందు మేము క్లీన్ చేయించినాం సార్ ఒక 10 years బ్యాక్. అది గవర్నమెంట్ ఆ జీవో రాలేదు, అది కూడా కాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అవకాశం ఉంది కాబట్టి దయచేసి మా గ్రామానికి ఆ 10 ఎకరాలు శాంక్షన్ చేసి మా గ్రామ ప్రజలకు, ఇల్లు లేని కుటుంబాలకు, నిరుపేదలకు ఇవ్వగలరని చెప్పేసి మనవి చేస్తున్నాం సార్. మీకు మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. ఇది రాసుకొని సర్పంచ్ గారి మీద చూసుకొని అన్నీ వచ్చేసినాయి అనుకోండి, మీరు ఎవ్రీథింగ్ నంబర్ వేస్తారు. ఒకటి అన్ని కౌంటర్ ఈ నంబర్ వేయట్లే కదా, అన్నీ చూసుకొని మీరు నంబర్లు వేసుకుంటారు. 200, 400 వచ్చినా 800 వచ్చినా చూసుకొని కట్టి మీరు ఎంపీడీఓ గారికి ఇచ్చి రసీదు తీసుకోవాలి. అర్థమైందా? మళ్ళీ వెరిఫికేషన్, కంప్యూటరేషన్ అన్నీ ఉంటాయి కదా, అందుకని. ఓకే, హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ బిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయటమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం.